పెద్ది విషయంలో ఆలస్యమే అమృతం అంటున్న ఫ్యాన్స్. ఎట్టకేలకు పెద్ది రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్. ఆ విషయంలో బుచ్చిబాబు పర్ఫెక్ట్ ప్లానింగ్ అట. ఇక థియేటర్లో ఫ్యాన్స్ కి పూనకాలే. ఇంతకీ ఆ లేట్ వచ్చే మంచేంటి, రిలీజ్ డేట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్ లో రాబోతున్న పెద్ది మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడినటువంటి ఈ మూవీని ఎక్కడా నెగిటివిటీ కనిపించకుండా మేకర్స్ చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఈ సినిమా కోసం డైరెక్టర్ తీసుకుంటున్నటువంటి టైం పక్కాగా ప్లాన్ చేస్తున్న విజువల్ చూస్తుంటే ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, బిగ్ స్క్రీన్ పై ఒక అద్భుతం కాబోతుందని కూడా ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మూవీ 1980ల నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగేటువంటి ఒక రా అండ్ రస్టిక్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఉండబోతుందట. రామ్ చరణ్ ఇందులో పెద్ది పహిల్వాన్ గా సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నారు. చరణ్ పక్కన అచ్చియమ్మ క్యారెక్టర్ లో జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తుండగా, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గౌర్ నాయుడుగా, జగపతి బాబు అప్పలసూరిగా యాక్ట్ చేస్తున్నారు. బోమన్ ఇరానీ వంటి యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. గ్రామీణ క్రీడ అయినటువంటి కుస్తీ నేపథ్యంలో సాగేటువంటి ఈ కథలో ఎమోషన్స్, గ్రామీణ రాజకీయాలు ప్రధానాంశంగా ఉండబోతున్నాయట. రామ్ చరణ్ ఈ క్యారెక్టర్ కోసం ఉత్తరాంధ్ర యాసను ప్రత్యేకంగా నేర్చుకోవడం విశేషం. సాధారణంగా పెద్ద సినిమాలు వాయిదా పడితే ఫ్యాన్స్ లో కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కానీ పెద్ది విషయంలో మాత్రం బుచ్చిబాబు చేసేది అక్షరాల సరైన పని అని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే టైంకి సినిమా రిలీజ్ చేయాలనేటువంటి భయంతో కంగారు పడి ఎడిటింగ్ లోనో, గ్రాఫిక్స్ లోనో చిన్న తప్పులు చేస్తే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వచ్చేటువంటి ట్రోలింగ్ భయంకరంగా ఉంటుంది. ఆ ఒత్తిడికి లోనవ్వకుండా డైరెక్టర్ తన విజన్ ను 100% సంతృప్తికరంగా తెరపైకి తీసుకురావడానికి తీసుకున్నటువంటి టైం ఈ సినిమాకు ప్లస్ కానుంది. సినిమా ఎంత ఫాస్ట్ గా వచ్చిందనేది ఎవరు గుర్తు పెట్టుకోరు, కానీ చూసినప్పుడు అది జనాలకు నచ్చేలా ఉందా లేదా అనేదే మెయిన్ ముఖ్యం. సో బాహుబలి, పుష్ప లాంటి సినిమాలు లేట్ అయినా సరే బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టించాయి. అందుకే పెద్ది విషయంలో కూడా బుచ్చిబాబు చేస్తున్నటువంటి ఆలస్యం ఆ సినిమాకు ఒక మాస్టర్ పీస్ గా మార్చడానికి ఉపయోగపడుతుందని కూడా అంటున్నారు. అవుట్పుట్ పై తనకున్నటువంటి నమ్మకమే ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ఒక పెద్ద ఎసెట్ గా మారబోతున్నాయి. 1980ల నాటి వాతావరణాన్ని రీక్రియేట్ చేయడానికి భారీ సెట్లు, అధునాతన విజువల్స్ ఎఫెక్ట్స్ వాడుతున్నారట. ఏప్రిల్ 30న రావాల్సినటువంటి ఈ మూవీ షూటింగ్ పెండింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల వాయిదా పడింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాను జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తుంది. మరో సంచలన విషయం ఏంటంటే ఈ మూవీలోని ఒక మాస్ స్పెషల్ సాంగ్ కోసం మూవీ యూనిట్ శృతి హాసన్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి పెద్ది ఒక రా అండ్ రస్టిక్ ఎమోషనల్ జర్నీగా రాబోతుందని అయితే తెలుస్తుంది. ఆలస్యమైనా సరే చరణ్ కెరీర్ లోనే మైల్ స్టోన్ లాంటి ఈ సినిమా అవుతుందని కూడా మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పెద్ది సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఒక్క స్పెషల్ సాంగ్ మినహా మిగతా టాకీ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిందని తెలుస్తుంది. లేటెస్ట్ గా డైరెక్టర్ బుచ్చిబాబు స్వయంగా చరణ్ తో కలిసి ఉన్నటువంటి ఫోటోను షేర్ చేస్తూ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉందని సంకేతాలు ఇచ్చారు. అదే టైంలో ఎడిటింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్, విఎఫ్ఎక్స్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. భారీ విజువల్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నటువంటి టైంలోనే ప్రతి అంశంపై టీం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. పెద్దిలో స్పెషల్ సాంగ్ పై కూడా ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాట కోసం ముందుగా పలువురు స్టార్ హీరోయిన్ల పేరు వినిపించినా చివరకు శృతి హాసన్ ను ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తుంది. గతంలో ఆమె చేసినటువంటి ఐటమ్ సాంగ్స్ మంచి క్రేజ్ తెచ్చుకున్నటువంటి టైంలోనే ఈ డెసిషన్ తీసుకున్నట్లుగా కూడా చెబుతున్నారు మేకర్స్. సో ఈ పాటలో రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా కనిపించేటువంటి అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. బట్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా పెద్ది జూన్ మొదటి వారంలో లేదా చివరి వారంలో వస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతుండడంతో జూన్ 4న రిలీజ్ కష్టమని తెలుస్తుంది. దీంతో జూన్ 25 తేదీని మేకర్స్ లాక్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్ వినిపిస్తుంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంది. అయితే ఇక ఓవర్సీస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని జూన్ 24 అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. RRR తర్వాత రామ్ చరణ్ చేస్తున్నటువంటి కంప్లీట్ మాస్ స్పోర్ట్స్ డ్రామాగా పెద్దిపై దేశవ్యాప్తంగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. గ్రామీణ నేపథ్యం, ఎమోషన్స్, స్పోర్ట్స్ యాక్షన్, చరణ్ మాస్ ఇమేజ్ అన్ని కలిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమనే అంచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రజెంట్ సోషల్ మీడియాలో పెద్ద రిలీజ్ డేట్ జూన్ 25 వినిపిస్తున్నప్పటికీ మేకర్స్ నుంచి అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సింది. రిలీజ్ డేట్ పోస్టర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. అయితే ఒకసారి డేట్ కన్ఫర్మ్ అయితే పెద్ద ప్రమోషన్స్ మరింత జోరుగా మొదలయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే స్టిల్ ఎప్పటి నుంచో కూడా సినిమాని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు మేకర్స్. బట్ కాకపోతే సినిమాని ఎంత లేట్ చేసి ఎంత చెక్కినా సరే సినిమా అవుట్పుట్ విషయంలోనే డెఫినెట్ గా అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే సినిమా ఎంత తొందర వచ్చిందన్నది కాదు ఇక్కడ మెయిన్ విషయం. సో సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఎలా ఫీల్ అయ్యారు అండ్ కనెక్ట్ అయ్యాడా లేదా అనేది ఇక్కడ మెయిన్ థింగ్. కాబట్టి డెఫినెట్ గా బుచ్చిబాబు ఎంత లేట్ అయినా సరే సినిమాని అవుట్పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అలాంటి ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే లేటెస్ట్ గా మనం చూసాం హరిహర వీరమల్లు లాంటి సినిమాలో చాలా వరకు విఎఫ్ఎక్స్ చాలా బ్యాడ్ గా ఉంది. సో ఇప్పటికీ అది సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. ఇది అతిపెద్ద బిగ్గెస్ట్ కొంచెం చేసినటువంటి మిస్టేక్ అది కూడా చాలా మంది కామెంట్ చేశారు. బట్ అయినప్పటికీ పెద్దిని అలా చూడకుండా డెఫినెట్ గా విఎఫ్ఎక్స్ లో అండ్ దాని తర్వాత కాంప్రమైజింగ్ ఎక్కడా కాకుండా ఉన్న రిలీజ్ డేట్ ఇంకా లేట్ చేసినా పర్లేదు కానీ అవుట్పుట్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఒక మాస్టర్ పీస్ ని ఇవ్వాలని కూడా మేకర్స్ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ ఇక్కడ జూన్ 25 అయితే మేకర్స్ డేట్ ని లాక్ చేసి పెట్టుకున్నట్లయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ జూన్ 25 ఇంకొక సమస్య ఉంది. అదే లెనిన్ రిలీజ్ డేట్ కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ గనక జూన్ 25 గనక ఫిక్స్ అయినట్లయితే మాత్రం లెనిన్ మరింత వెనక్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆబ్వియస్ గా రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే మాత్రం ఓపెనింగ్స్ విషయంలో చాలా ఇబ్బంది అయిపోతుంది. చాలా రోజుల తర్వాత ఒక్క హిట్ కూడా లేదు కాబట్టి ఆ హిట్ అనేది చాలా అవసరం అఖిల్ కి. సో కాబట్టి ఇప్పుడు ఈ సినిమా వస్తే లెనిన్ కొంచెం డామినేట్ అయిపోతుంది. ఎంత బాగున్నా కానీ పెద్దిలో కొట్టుకుపోతుంది. కాబట్టి లెనిన్ ఆబ్వియస్ గా పెద్ది వస్తే లెనిన్ వెనక్కి వెళ్ళిపోతాడంలో ఎలాంటి డౌట్ లేదు. సో మొత్తంగా బుచ్చిబాబు కంప్లీట్ గా పక్కా ప్లాన్ తోటి ఒక మంచి మాస్టర్ పీస్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇలా లేట్ గా తీసుకున్నటువంటి డెసిషనే ఇక్కడ ఒక పెద్ద ఎసెట్ గా మారబోతుందని అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో మరి పెద్దిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.